హలో అండి అందరికీ. ఏంటి పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, మీరు అనుకుంటుంది నిజమే. నేను ఈరోజు ఈ వీడియోలో ఒక 1 డే ఇన్ మై లైఫ్ అంటే ఇన్ దిస్ సమ్మర్ ఆ వీడియో చూపించబోతున్నాను. మెయిన్లీ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ సమ్మర్ క్యాంప్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్రోగ్రామ్ చేస్తుంది జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లలో. సో ఈరోజు ఈ సమ్మర్లో నేను మా ఇంటికి దగ్గరలో గల జెడ్పిహెచ్ఎస్ జఫర్గఢ్ స్కూల్కి ఇన్స్ట్రక్టర్గా వెళ్తున్నాను. పిల్లలు ఇంటి దగ్గరే ఉండి ఫోన్లో గేమ్ ఆడడం, ఫోన్ చూడకుండా ఉండడం అండ్ పేరెంట్స్ని విసిగించకుండా ఎక్కువ టైం ఇంటి దగ్గర గడపకుండా ఎంతో కొంత సమయాన్ని స్కూల్లో వెచ్చించాలని ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. అదే సమ్మర్ క్యాంప్. మెయిన్లీ పిల్లలకి కంప్యూటర్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ ట్రిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇలాంటివి మెయిన్. సో నేను వారికి మార్నింగ్ ప్రేయర్ వందే మాతరంతో మొదలై యోగా, ఎక్సర్సైజ్, అలానే కొద్దిసేపు స్పోకెన్ ఇంగ్లీష్, కాసేపు అయ్యాక మ్యాథమెటిక్స్ ట్రిక్స్, కొన్ని థింకింగ్ అంటే మైండ్ గేమ్స్. మెయిన్లీ ఆలోచన విధానాన్ని పెంపొందించాలి అన్నది ఆ మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే ఆలోచిస్తే ఎంతో క్రియేటివిటీ వాళ్ళ టాలెంట్ అన్నది ప్రూవ్ అవుతుంది. సో వారితోటే ఎక్కువ మాట్లాడించడం, వాళ్ళని ఆలోచించే విధంగా చేయడం నేను ఎక్కువ టీచ్ చేస్తుంటాను. సో పిల్లలకి రోజు ఒక యాక్టివిటీతో వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం. పిల్లలు కూడా బాగానే రెస్పాన్స్ ఇస్తారు. నేను చేస్తా అని పోటీ పడుతుంటారు. అలానే క్లాస్ అయిపోయాక స్నాక్స్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. రోజు ఒక న్యూట్రిషన్ స్నాక్స్ లైక్ పల్లి పట్టీలు, పోహా, నువ్వుల పట్టి, బనానా, బిస్కెట్స్ ఏదో ఒక స్నాక్స్ ఇచ్చి పిల్లల్ని ఇంటికి పంపిస్తుంది. సో రోజు మార్నింగ్ 8 to 11 ఈ సమ్మర్ క్యాంప్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నా. ఎక్కువ పిల్లలు గేమ్స్ ఆడడానికి, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడతారు. ఈ ఎండకి అవుట్డోర్ గేమ్స్ కొంత కష్టమే, కానీ వారికి ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు ఆడిపించాలి. రోజు ఒక 10-15 minutes అది ఆడిపిస్తే. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.